ఆ కొంతమంది నేతలు పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో టచ్లో ఉన్నారా? ఆ కొంతమంది నేతలకు ఇటువంటి రాజకీయం నా దగ్గర ఇక్కడ నడవదు అంటూ చంద్రబాబు గారు కరాఖండిగా తేల్చి చెప్పారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఆ కొంతమంది నేతలు పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో టచ్లో ఉన్నారని, ఆ కొంతమంది నేతలకు చంద్రబాబు గారు ఇటువంటి రాజకీయం నా దగ్గర ఇక చెల్లదు అంటూ కరాఖండిగా తేల్చి చెప్పారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? దీన్ని ఎలా చూడాలంటే అతను చాలా వరకు ముందుగానే గ్రహించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే కుటుంబం నుంచి ఒకరికే పరిమితం చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ వ్యాఖ్యలు ఇవి ఒకటి దుమారం రేపుతున్నాయి, రెండవది ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. అంటే దీని మీద అర్థమైతే ఉంది, పరమార్థం ఉంది దీని వెనక. ఏంటంటే ఇప్పుడు వైసీపీ నుంచే ఎక్కువగా వలసలు వస్తున్నాయి మిగతా పార్టీలు అంటే ఇంకేం లేదు, టీడీపీ జనసేనలోకే ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్సీలు, వీళ్ళు ఎంపీలు కూడా కొంతమంది తక్కువ. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు రిజైన్ చేసిన వాళ్ళు ఒక 20 మంది ఉంటే ఓపెన్గా ఇటు జనసేన తీర్థం కానీ టీడీపీ తీర్థం కానీ పుచ్చుకున్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు కరాఖండిగా తేల్చి చెప్పేవాళ్ళు. ఆ 5-6 కూడా ఎలాగో నెక్స్ట్ మాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అని ఇస్తారు, లేదా ఏదో ఒక నియోజకవర్గం నుంచి మేము బీఫామ్ అని ఇస్తారని ఆశతో ఉన్నవాళ్ళు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి మాకు అక్కడ సీటు దక్కదా. ఎందుకు ఆ డౌట్ వచ్చింది? టీడీపీ జనసేన అలయన్స్లో ఆల్రెడీ వాళ్ళకే ఎప్పటి నుంచో జెండా మోసిన వాళ్ళకి కొంతమంది కొన్ని స్థానాల్లో మొండి చేయి చూపించాల్సి వస్తుంది, వాళ్ళు రెబల్స్గా మారే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలోనే ఉంది టీడీపీ. అలాంటి సందర్భంలో ఇంక వీళ్ళకేమి ఇస్తారు? నెక్స్ట్ రెండవది, వీళ్ళు గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న గడిచిన 5 ఏళ్ళ హయాంలో టీడీపీ మీద కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం, టీడీపీ అధినేత మీద వ్యాఖ్యలు చేయడం, లేదా లోకేష్ గారి మీద కొన్ని రకాల బురద జల్లడం లాంటివి చేసేటప్పుడు అట్లాంటివి ఎవరెవరు ఉన్నారా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటున్నారు. ఆ మిగతా 20 మందిలో ఒకరు ఉన్నారు కొంతమంది. ఇంతకీ ఆ కొంతమంది ఎవరు అంటే ఏం చెప్తారు? ఆ కొంతమంది ఎవరంటే నేను పేర్లు చెప్పలేను. ఈ మధ్య కాలంలో ఎవరెవరైతే ఇటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి అలాగే వాళ్ళ ప్రాతినిధ్యం వహించే దానికి కూడా రాజీనామా చేసి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు, ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీటు వైనాట్ 175 అనే భాగంలో షఫుల్ చేయడం, కొంతమందికి మొండి చేయి చూపించి సిట్టింగ్లకు కూడా ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళందరూ కూడా బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎలా అంటే మాకు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం మాకు ప్రాధాన్యం, అన్న ఏ అభ్యర్థిని నిలబడితే వాడి వెనక మేము నిలబడి వాడికి సపోర్ట్ ఇస్తాం, వాడు గెలిచేలా చేస్తామని కొంతమంది అభ్యర్థులు, కొంతమంది మాజీ మంత్రులు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. చేస్తూనే పోనీ బాహాటంగా బయట తిరుగుతున్నారంటే ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలకు కూడా కొన్నిటికి గైర్హాజరవుతున్నారు. మీకు ఏ పాటిగా అర్థమై ఉంటుంది ఆ వ్యక్తులు ఎవరన్నది. కొంపదీసి ఆ వ్యక్తులే ఇప్పుడు పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో టచ్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పగల టీడీపీ కాదు, ఆ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంచెం లోపల గిల్టీగా ఫీల్ అవుతూ అవమానకరంగా ఫీల్ అవుతూ బయటికి మాత్రం అటు టీడీపీలోకి వెళ్ళలేక ఏం చేస్తున్నారంటే పగలే వైసీపీతో ఉంటున్నారు. రాత్రిపూట ముఖ్యంగా లోకేష్ గారి పేషీలో ఉన్న కొంతమంది వ్యక్తుల్లోకి టచ్లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ యువగలం స్టార్ట్ అయినప్పుడు కూడా లోకేష్ గారు ఏ నియోజకవర్గాల గుండా వెళ్తున్నారో ఆ నియోజకవర్గాలకు పరోక్షంగా ఆయనకి ఆ సౌకర్యాలు కల్పించడం, వీళ్ళలో ఉన్న ఒక వ్యక్తిని వీళ్ళ అనుచరులను ఒకరిని పంపించి లోకేష్ గారికి సౌకర్యాలను చూసుకునేలా చెప్పడం, ఇండైరెక్ట్గా ఆయన ద్వారా సమాచారం చేరవేయడం కూడా చేసే వ్యక్తులు ఉన్నారు ఏ నియోజకవర్గాలకు, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో. ఇప్పుడు ఆయన శంఖారావం యాత్రలో ఉన్నారు కాబట్టి లోకేష్ గారు అనుచరులకి టచ్లోకి వెళ్తున్నారు రాత్రిపూట. సో ఇక్కడ మీరేమంటున్నారు? పగలంతా టీడీపీ, రాత్రి వైసీపీ అంటున్నారు. అంటే కొంతమంది కూడా పగలంతా టీడీపీతో రాత్రంతా వైసీపీతో టచ్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నాకెందులో తెలిసిన అంశం ఏంటంటే పగలంతా వైసీపీతో ఉన్నారు ఆ సోకాల్డ్ రెబల్స్గా మారబోయే వ్యక్తులు,
పగలంతా వైసీపీ ఉన్నారు, రాత్రి అయ్యేసరికి టీడీపీలోకి టచ్లోకి వెళ్తున్నారు. అయితే కొద్ది పర్సంటేజ్ మాత్రం మీరు అన్ని దాంట్లో ఉన్నారు. ఎందుకు ఆ కొద్ది పర్సంటేజ్ అంటే, ఒకవేళ టీడీపీలో మాకు రిజైన్ చేసి బయటకు వచ్చేసాము, బట్ టీడీపీలో కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ మేము మీ టీడీపీతోనే ఉండబోతున్నాము అని చెప్పేందుకే ప్రయత్నంలో భాగంగానే పగలంతా టీడీపీలో టచ్లో ఉంటున్నారు. రాత్రి అయ్యేసరికి అమ్మో అదేంటో అంటారులేండి, ఆ సామెత చెప్పొచ్చు చెప్పకూడదు, కట్టుకున్నదాయి పోయింది ఉంచుకున్నదాయి పోయింది అన్నట్టుగా, మళ్ళీ ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారా అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ బ్యాడ్ అవుతుందేమో, అక్కడ కూడా మళ్ళీ వెనక్కి వెళ్తే రానివ్వరేమో అని భయంతో రాత్రి టచ్లోకి వెళ్తున్నారు. బట్ చాలా కొద్దిమంది. ఎందుకు కొద్దిమంది వెళ్తున్నారంటే, చాలా వరకు సర్వేలు రిపోర్ట్లు కూడా టీడీపీ జనసేన కూటమి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది అంటే మూడో వెర్షన్ కూడా ఉంది, లేదు పగలంతా టీడీపీకి టచ్లో ఉంటున్నారు, ఒకవేళ టీడీపీ మొండి చేయి చూపిస్తే షర్మిలా గారితో కూడా వెళ్ళే అవకాశం కూడా ఉన్నది, బట్ చాలా తక్కువ పర్సంటేజ్. బట్ మీరు అన్నట్టు అది జరుగుతుంది. పగలంతా టీడీపీతో మేము టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది, మీరే మాకు ఆదుకోవాలి, మీరు మాకు పలానా సీట్ ఇవ్వాలి, మాకు అక్కడ ఖచ్చితంగా మేము గెలుపు గుర్రాలమే మాకే అన్నట్టుగా ఉంటూనే, ఒకవేళ ఈ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా మాకు సీటు కానీ ఇవ్వకపోతే మరలా ఏం చేయాలి, ఖచ్చితంగా అక్కడ మళ్ళీ కాంట్రాక్ట్ పెట్టుకోవాలి. కాబట్టి రాత్రి టచ్లోకి వెళ్తున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం పగలంతా వైసీపీతో ఉన్న రాత్రి టీడీపీ టచ్లోకి వెళ్తున్నారట. అది ఎవరితో కాదు, ముఖ్యంగా చంద్రబాబు గారు అనుచరులతో కాకపోయినా లోకేష్ గారు అనుచరులతోనే ఎక్కువగా టచ్లోకి వెళ్తున్నారు అనేది నేను విన్న వార్త. బట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని బాబు గారు కూడా ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు పరోక్షంగా ఇదే అంశం వచ్చేలాగా. చూద్దాం మరి ఆ నాయకులందరూ. అదే ఒక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ తర్జన భర్జనలు, ఇటువంటి వార్తలు సర్వసాధారణంగా వినిపిస్తాయి. ఇందులో మ్యాక్సిమం వాస్తవాలు అవుతాయి. ఎంత పర్సంటేజ్ వాస్తవం అవుతుంది అన్నది లెట్ us వెయిట్ అండ్ సీ అప్ టు రిలీజ్ డేట్ ఆన్ నోటిఫికేషన్ డేట్ కోసం. ఓకే, అంటే ఆ కొంతమంది నేతల మీద చంద్రబాబు గారు గురి పెట్టారా? అందుకే ఆయన గ్రహించే వీళ్ళు ఉదయం పూట టీడీపీతో రాత్రిపూట వైసీపీతో టచ్లో ఉన్నారు అని గ్రహించే ఆయనటువంటి వ్యాఖ్యలు చేశారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు కూడా అనుచరులు ఉంటారుగా. ఆయనకు ఇప్పుడు టీడీపీకి మీరు గమనించండి, ఇంత తెలంగాణలో కూడా టీడీపీ కనుమరుగైపోయింది అనుకుంటున్న తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే బలమైన పార్టీ క్యాడర్ ఉంది, ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది టీడీపీకేనే అంటారు ఎవరైనా. సో అలాగా ఆంధ్రాలో కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో మూలాల్లో కొంచెం ఉంది అది ఆ టీడీపీకి. ఇంకా అంటే అట్టడుగు స్థాయిలో కూడా బలమైన క్యాడర్ ఉన్నది టీడీపీకి. సో ఎవరైనా వాళ్ళ నాయకుడు తగ్గట్టు వాడు మొగ్గు చూపినా ఆ పసుపు జెండా మీద ఉన్న మక్కువతో ఉన్న చాలామంది ఉన్నారు. ఆ మక్కువతో ఉన్న వాళ్ళు వీరికి చూచాయిగా చెప్పడం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాగా ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తుంటారు. అది ఉంది మొదటి నుంచి టీడీపీలో, ఆ రకమైన పద్ధతి ఉంది. కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఆయన ఒక రిపోర్ట్ తెచ్చుకుంటాడు, సాధారణ కార్యకర్తలతో రిపోర్ట్ తెప్పించుకొనే మళ్ళీ ఆ సీట్లు కేటాయించడం, బీఫామ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.